హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి. ఈరోజు గుమగుమలాడే పప్పుచారుని మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే పప్పును శుభ్రంగా కడుక్కొని 2 గ్రీన్ చిల్లీ, ఒక చిన్న ఆనియన్, వాటరు, కొంచెం టర్మరిక్, 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఇవన్నిటిని గ్యాస్ మీద ఉడకబెట్టాలా. ఇలా బాగా పప్పు ఈ స్టేజ్లో ఉడికిన తర్వాత దీంట్లోకి మనము సన్నగా చాప్ చేసుకున్న టమోటాస్ని యాడ్ చేసుకోవాలా. ఈ టమోటాస్ని వేసేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టి టమోటాలు పప్పు మెత్తగా ఉడికేంత వరకు మగ్గనివ్వాలి. తర్వాత దించుకొని సాల్ట్ యాడ్ చేసుకునేసేసి పప్పు గుత్తి తీసుకొని, మా సైడ్ అయితే దీన్ని పప్పు గుత్తి అంటారు, పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా మెదపాలి. ఇలా బాగా మెత్తగా స్మాష్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా బాగా మెత్తగా మెదిపేసేసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలా. ఇప్పుడైతే మనము పోపు పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకున్న తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న కొంచెం గార్లిక్, ఆనియన్స్, కర్రీ లీవ్స్ వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దాని పప్పులో యాడ్ చేసుకునేసేయాలన్నమాట. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ పప్పు బాగా బాయిల్ చేయాలా. ఇప్పుడు కొరియాండర్ యాడ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత సాల్ట్ చెక్ చేసుకోండి. తర్వాత ఖచ్చితంగా వేయవలసిన ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ. దీంట్లో ఖచ్చితంగా ఇంగువ కొంచెం యాడ్ చేయండి. ఇంగువ వేస్తే డైజెషన్కి మంచిది, ప్లస్ స్మెల్ కూడా బాగుంటుంది. పప్పుచారు చాలా రుచిగా తయారవుతుంది ఇంగువ వేయడం వల్ల. ఇలా వేసుకొని బాగా పప్పుచారుని బాగా తెల్లనివ్వాలి. ఎంత బాగా బాయిల్ అయితే అంత టేస్టీగా ఉంటుంది పప్పుచారు. సో పప్పుచారుని 10 to 15 minutes, ఆల్మోస్ట్ 20 minutes వరకు అయినా సరే బాగా ఇలా తెల్లనివ్వండి. ఇలా తెల్లిన తర్వాతే పప్పుచారు రుచి వస్తుంది. సో ఇలా అయిన తర్వాత ఫైనల్గా పప్పుచారు అంతా రెడీ అయిన తర్వాత లాస్ట్లో గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక లెమన్, ఫుల్ సైజ్ లెమన్ తీసుకొని బాగా స్వీట్ చేసి పప్పుచారులో యాడ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే పప్పుచారు రెడీ. చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీన్ని. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మర్చిపోకుండా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.